టైప్స్ ఆఫ్ వెర్బ్లో నెక్స్ట్ యాక్సిలరీ వెర్బ్స్. యాక్సిలరీ వెర్బ్స్ని హెల్పింగ్ వెర్బ్స్ అని కూడా అంటారు. వీటిని బీ ఫార్మ్స్ అంటారు. బి యొక్క రూపాలు. బి అంటే ఉండు అని అర్థం. ఉండు అంటే బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు అంటాం కదా, అట్లా ఉండు. ఈ ఉండడము అనేది ఒక్కొక్క సబ్జెక్టుకి వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, బీ అనే వెర్బ్కి ఐ వస్తే యామ్, యు వి దే సబ్జెక్ట్ అయితే ఆర్, హీ షీ ఇట్ అయితే ఈజ్. ఇది ప్రజెంట్ టెన్స్లో. అదే పాస్ట్ టెన్స్లో అయితే ఐ, హీ, షీ, ఇట్ సబ్జెక్ట్గా ఉన్నప్పుడు బి యొక్క రూపం వాజ్ అవుతుంది. యు వి దే సబ్జెక్ట్ అయితే వర్ ఉపయోగిస్తాము. బీన్, బీయింగ్ అనే హెల్పింగ్ వెర్బ్స్ని లేదా యాక్సిలరీ వెర్బ్స్ని పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ టెన్సెస్లో ఉపయోగిస్తాము. అదే ఫ్యూచర్ టెన్స్లో అయితే ఐ, హీ, షీ, యు, ఇట్, వి, దే సబ్జెక్ట్ ఏదైనప్పటికీ విల్ ఉపయోగిస్తాం. అదేవిధంగా హ్యావ్ అనే యాక్సిలరీ వెర్బ్ని ఐ, యు, వి, దే ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాము. హ్యాస్ అనే హెల్పింగ్ వెర్బ్ని హీ, షీ, ఇట్ సబ్జెక్ట్ అయితే ఉపయోగిస్తాము. ఇది ప్రజెంట్ టెన్స్లో. అదే పాస్ట్ టెన్స్లో అయితే సబ్జెక్ట్ ఏదైనప్పటికీ హ్యాడ్ అనే యాక్సిలరీ వెర్బ్ని ఉపయోగిస్తాము. ప్రజెంట్ టెన్స్లో ఐ, యు, వి, దే సబ్జెక్ట్ ఉన్నప్పుడు డూ అనే యాక్సిలరీ వెర్బ్ని ఉపయోగిస్తాము. అంటే డూ అనేది మెయిన్ వెర్బ్గా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో యాక్సిలరీ వెర్బ్గాను ఉండొచ్చు. అదే హీ, షీ, ఇట్ సబ్జెక్ట్ అయితే ప్రజెంట్ టెన్స్లో డజ్ ఉపయోగిస్తాము. పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ఏదైనప్పటికీ డిడ్ అనే యాక్సిలరీ వెర్బ్ని ఉపయోగిస్తాము. ఒక సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో తెలుసుకోవడానికి, సబ్జెక్ట్ సింగులర్ ప్లూరల్ తెలుసుకోవడానికి, ఒక సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో రాయడానికి ఈ యాక్సిలరీ వెర్బ్స్ ఉపయోగపడతాయి. యామ్, ఆర్, ఈజ్ ఉంటే ప్రజెంట్ టెన్స్ అని, వాజ్, వర్ ఉంటే పాస్ట్ టెన్స్ అని, విల్ ఉంటే ఫ్యూచర్ టెన్స్ అని తెలుసుకోవచ్చు. ఐ ఆమ్ రీడింగ్, యు ఆర్ రీడింగ్, హీ ఈజ్ రీడింగ్ ఇవన్నీ ప్రజెంట్ టెన్స్. ఎందుకని యామ్, ఆర్, ఈజ్ ఉన్నాయి కాబట్టి. షీ వాజ్ రీడింగ్, దే వర్ రీడింగ్, ఇక వాజ్, వర్ ఉన్నాయి కాబట్టి పాస్ట్ టెన్స్ వాక్యాలని తెలుసుకోవచ్చు. ఐ డోంట్ రీడ్ ఇది ప్రజెంట్ టెన్స్, డూ వచ్చింది కాబట్టి. షీ డస్ నాట్ రీడ్ ఇది డస్ వచ్చింది కాబట్టి ప్రజెంట్ టెన్స్. దే డిడ్ నాట్ రీడ్ ఇది పాస్ట్ టెన్స్, డిడ్ వచ్చింది కాబట్టి. అదేవిధంగా మోడల్ వెర్బ్స్ కూడా కొన్నిసార్లు హెల్పింగ్ వెర్బ్స్గా పనిచేస్తాయి. వీ కెన్ ప్లే మనం వాడగలము. కెన్ అనేది మోడల్ వెర్బ్ అయినప్పటికీ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అన్నమాట. యూ మే అటెండ్, షీ మస్ట్ టేక్ కేర్. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్, కెన్, షుడ్, మస్ట్ వీటిని హెల్పింగ్ వెర్బ్స్ లేదా యాక్సిలరీ వెర్బ్స్ అని అంటారు.